ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ చెక్ చేస్తున్నాను. ఇది లేదండి. సెకండ్ నెగిటివ్ ఎనర్జీ, ఇది కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు థర్డ్ నెగిటివ్ ఎనర్జీ, ఉందండి. ఇందులో అన్ని పెన్నుల్లో ఎక్కడ ఉంది అనేటటువంటిది మనం ఇప్పుడు ఐడెంటిఫై. దీంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇది పక్కన పెట్టేస్తున్నాను. మళ్ళీ రీచెక్ చేస్తున్నాను. ఇవన్నీ బాగున్నాయి. మళ్ళీ ఇది రీచెక్ చేస్తున్నా చూడండి. ఇది ఇందులో ప్రాబ్లం ఉంది, ఇది వాడొద్దు ఇప్పుడు. తర్వాత ఫోర్త్ నెగిటివ్ ఎనర్జీ, ఇది కూడా ఏం లేదండి. తర్వాత వచ్చేసి గురువు సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉందా? గురువు సంబంధించింది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేదు. స్పెషల్గా ఎడ్యుకేషన్ ప్రాబ్లం అనేది కూడా చూస్తున్నాను. ఇవి ఎడ్యుకేషన్ ప్రాబ్లం అన్ని నెగిటివ్ ఎనర్జీ. ఈ పెన్నులో ఎడ్యుకేషన్ ప్రాబ్లం అనేది ఉంది. అంటే దీనివల్ల ఏంటంటే పరీక్షలు రాయడానికి వెళ్ళేటువంటి విద్యార్థి పెన్ను తీసుకెళ్తే అబ్బాయికి ఎగ్జామ్స్ బాగా రాయలేకపోతాడు. ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి దాంట్లో అంటే ఉన్నది కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ పెన్నును ఒక స్టూడెంట్కి ఇచ్చి పట్టుకొని చూసినట్లయితే ఎడ్యుకేషన్ ప్రాబ్లం పెడితే అబ్బాయి ఎడ్యుకేషన్ ప్రాబ్లం కూడా చూపిస్తుంది ఆ అబ్బాయికి. ఎందుకంటే ఇందులో ఉన్న నెగిటివ్ నుంచి ఆ అబ్బాయికి స్ప్రెడ్ అవుతుంది కనుక ప్రాక్టికల్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది 100% ఉంది దీంట్లో. కాబట్టి ఎవరైనా విద్యార్థులు కొంచెం మామూలుగా చదువుతున్నారని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి పొరపాటున వాళ్ళ దగ్గర ఇలాంటి పెన్నులు ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా ఉన్నది కాస్త మిడిల్లో ఏమంటారు మామూలు యావరేజ్ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాస్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పెన్నులు తీసుకెళ్లారు అనుకోండి, ఉన్నది కూడా మర్చిపోయి అక్కడ ఏ ఎగ్జామ్ ఏం రాని ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా యావరేజ్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళైనా మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయినా ఇది ఉపయోగపడుతుంది. చెక్ చేసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆరా స్కానర్ తో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎవరైనా తల్లిదండ్రులు దీన్ని అవగాహన చేసుకుని పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళ పిల్లల యొక్క ప్యాడ్లు పాతవి ఉన్నాయి కొత్తవి ఉన్నా వాడేటటువంటిది ఎగ్జామ్ తీసుకెళ్లే వాళ్ళు మేజర్ గా ముఖ్యమైన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికైతే కంపల్సరీ చెక్ చేసుకుని వెళ్తే మంచిది. శుభం పోయాలి.